నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం జరిగినాయి. మరి ఆ కాలంలోనే తెలంగాణ ఉద్యమం నడిచే టైంలోనే ఈ అక్రమాలు అడ్డుకోవడానికి కేసీఆర్ గారు స్వయంగా దీనిపైన పాదయాత్ర కూడా చేసి అందరికి హెచ్చరిక చేయడం జరిగింది. మరి మా ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తామని అప్పుడే మాట ఇచ్చిన ప్రకారం మరి వీటన్నిటి మీద ఎక్కడికక్కడ కంట్రోల్ తీసుకొని మరి ఈ అయితే మిగతా ఆయకట్ట ఎట్లయితే పారాలను, ఎందుకంటే ఎట్లా ఈ ఆర్డీఎస్ ఆల్రెడీ ఇంత దరిద్రంగా ఉంది, ఇక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, మన హ్యాండ్ ఓవర్లో లేదు. మరి మనకంటూ ప్రాజెక్టు ఉండాలనే తుమ్మిళ్ళ ప్రాజెక్టును డిజైన్ చేసి దాన్ని శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి అది స్టార్ట్ కూడా చేయడం జరిగింది. ఆ మిగతా రిజర్వాయర్లు ఈ ప్రభుత్వంలో కనీసం చెల్లం కూడా లేదు. ఈ రకంగా చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందని ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ కర్ణాటక వాళ్ళు పక్కనే కళ్ళకు కనిపిస్తా ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు తాగునీటి కొరకని. మరి తాగునీటి కొరకని అక్కడ రిజర్వాయర్ కంటే 2 TMC రిజర్వాయర్, ఇక్కడ ఉన్నదే మొత్తం కొడితే మీరు నిలిచేదే 3-4 TMCలు. దీనికి వెళ్ళి వాళ్ళు 2 TMCలు అంటారు, కంటిన్యూ తీసుకపోతే 4-5 TMCలు తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు ఆ పని చేస్తా ఉన్నారు. ఈ రకంగా చూస్తే ఆర్డీఎస్ ఆయకట్టు కొత్త గుండు సున్న అవుతుంది. ఇదే ఈ రకంగా ఇట్లే వదిలిపెడితే ఆర్డీఏ ఆయకట్టు అనేది ఒక్క చుక్క కూడా ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు రాదు. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా పైన కూడా తుంగభద్ర పైన ప్రాజెక్టులు కడుతున్నారు. అక్కడ కృష్ణా పైన ఆల్మట్టి డ్యాం పెంచి దాదాపు 300 TMC పైన రిజర్వాయర్